ఆర్ తెలుగు మీడియా. హాలియాలోని ప్రధాన సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం మెయిన్ సెంటర్ నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు బైక్లతో ర్యాలీగా వెళ్లి ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు నోముల భగత్. ఈ సందర్భంగా నోముల భగత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్ర నాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కనుచూప చేసి సైగ చేసి ఉంటే మీరందరూ కూడా మసి అయిపోయేవాళ్ళు. ఇవన్నీ కేసీఆర్ గారు ఆ ఉద్దేశంతో కాదు. సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ కూడా మనందరూ కూడా సాయం చేసిండు. తెలంగాణ అభివృద్ధి ఎట్లా చేయాలి దాని మీద మనం ఆలోచన చేద్దామని చెప్పి ఆలోచన చేసిండ్రు. కాబట్టి ఆ రకంగా ఎన్నో దేశంలో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలను అభివృద్ధి చేసే విధంగా కేసీఆర్ గారు ఆలోచిస్తే ఈ రోజు నాటి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో మీరందరూ కూడా గమనించాలి. ఆయన అంటుండ్రు ఫామ్ హౌస్ ఏం పండుకోలేదు, తెలంగాణకు ఏ రకంగా అన్యాయం జరుగుతుంది, జరిగిన అన్యాయాన్ని మళ్ళీ ఏ రకంగా తీసుకురావాలి, ఉద్యమాలు మాకేం కొత్త కాదు, రోడ్ల మీద కూడా మళ్ళా కూడా కూర్చుంటామని చెప్పి తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు ఏదైతే మన రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మనందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరుని వ్యతిరేకిస్తూ వాళ్ళు ప్రభుత్వంలోకి రాకముందు ఇక్కడ ప్రజల తరఫున మాట్లాడుతున్నట్టు మాయమాటలు చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, చెప్పినటువంటి మాటలు అన్నిటికీ విరుద్ధంగా నేడు ప్రజలు నట్టి విరిచే విధంగా వాళ్ళ చేష్టలున్నాయి. ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ ప్రజల తరఫున పోరాడాలంటే అదొక బీఆర్ఎస్ పార్టీ తప్ప ఏ పార్టీ పోరాడలేదని చెప్పేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ నడుం బిగిద్దాం. ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ 5 సంవత్సరాలు మళ్ళీ ప్రజలకు ఎట్లాంటి అన్యాయం తలపెట్ట గౌరవ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నిన్న ఈరోజు ధర్నాలు నిర్వహించి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో ఎక్కువ శాతంగా ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి సీతక్క గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అప్పట్లో ఏదైతే ప్రజల నడ్డి విరుస్తూ ఈ ఎల్ఆర్ఎస్ రుసుము వసూలు చేస్తున్నారని చెప్పి అప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేసినారో, ఈరోజు వాళ్ళ ప్రభుత్వానికి రాగానే మళ్ళీ ఇవన్నీ వాళ్ళ అన్న మాటలనే మర్చిపోయి ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. ఏదైతే మిగతా ఉన్నటువంటి అన్ని హామీలకు సంబంధించి కూడా 100 రోజులు అడిగిరు కాబట్టి వాటి సమయం కూడా పూర్తి కాగానే ప్రతి ఒక్క దాని మీద కూడా ఖచ్చితంగా ప్రజల తరపున గొంతు విప్పి గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అధ్యక్షతన ధర్నాలు నిర్వహిస్తాం, ప్రజల తరపున గొంతు విప్పుతాం, ఇదే విధంగా ప్రజల తరపున పోరాడతామని చెప్పేసి తెలియజేయడానికే నేడు ప్రథమంగా ఏదైతే ఎల్ఆర్ఎస్ రుసుము వసూలు చేయాలని వాళ్ళు ఏదైతే దుర్బుద్ధి పుట్టిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే మన కమిషనర్ గారికి దాని మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున ఈరోజు గొంతు విప్పడం సంగతి తెలియజేస్తూ గౌరవ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏ ఆదేశం ఇచ్చినా కానీ పెద్ద ఎత్తున కదిలి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా నాయకులం అందరం కూడా తెలంగాణ పక్షాన నిలబడి తెలంగాణ ప్రజల తరపున కొట్లాడతాను కూడా తెలియజేస్తూ ఈ ధర్నాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా నా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. గౌరవ కేటీఆర్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
జిల్లా కలెక్టరు, రెవెన్యూ డివిజన్లు, అట్లాగే మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల ముందు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆనాడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి ఎల్ఆర్ఎస్ని రెగ్యులర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక తాత్కాలికంగా 1000 రూపాయలు రుసుము విధిస్తే మేము అధికారంలో వస్తే 1 రూపాయి కూడా లేకుండా మేము యొక్క ఎల్ఆర్ఎస్ని అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాటని వాళ్లకు గుర్తు చేయడం కోసం మాత్రమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ని రద్దు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి నాగార్జునసాగర్ నియోజకవర్గం తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం.